ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య దాడి ఘటనలో కొత్త మలుపు జరుగుతుంది. ఎక్సైజ్ ఉద్యోగులు కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. కొంతమంది అధికారుల వేధింపుల వల్లే కొన్ని కేసులు ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని చెప్తున్నారు. మహిళా ఉద్యోగులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఉద్యోగులు అసలు ఏం జరిగింది, ఎందుకు ఆందోళనకు తిరిగి? సార్ ఏం లేదు, సప్నా మేడం ఇక్కడ నిజామాబాద్ ఎస్హెచ్ఓ నిజామాబాద్లో డ్యూటీ చేస్తుంది. గతంలో ఎన్ఫోర్స్మెంట్ చేసింది. ఎన్ఫోర్స్మెంట్ నుంచి డిప్యుటేషన్లో ఎస్హెచ్ఓ నిజామాబాద్కు ఫుల్ ఛార్జ్ ఎఫ్ఎస్సీగా డ్యూటీలు నిర్వహిస్తున్నది. గతంలో ఈ మేడంతో చేసిన హమీద్ అనే కానిస్టేబుల్తో అతను ఎక్కడనో డిప్యుటేషన్లో ఉన్న కానిస్టేబుల్ని కూడా తీసుకొని వచ్చేసి ఇప్పుడు నిర్మల్ ఇల్లీగల్ కంట్రాక్ట్లు పెట్టుకొని పక్క డిస్టిక్లలో తీసుకొచ్చేసి నిజామాబాద్లో గంజాయి లేకుండా గంజాయి ఉన్నట్లు అక్కడ పట్టేసి ఇక్కడ వచ్చి ఇల్లీగల్ ఇక్కడ కేసులు చేస్తున్నది. ఇక్కడ నిజామాబాద్లో అసలు గంజాయి తక్కువ ఉన్నా కూడా క్వాంటిటీ ఎక్కువ చూపించేసి ఇది పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా భయాందోళనకు గురి చేస్తున్నది. ఎందుకంటే ఆమె 3 లక్షలు 4 లక్షలు చేపించేసి ఆమె మొత్తం మీద ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఎందుకంటే కొన్ని విషయాలలో ఉన్నతాధికారులు ఫోర్స్ వల్ల కొన్ని కేసులు ఛేదించే విషయంలో దాడులకు గురవుతున్నాయి. ఇవంతా జరుగుతున్నా కానీ అధికారులు స్పందించడంలో ఈ విషయంలో కూడా సౌమ్య విషయంలో సిఐ స్వప్న అంటే బలవంతంగా ఈ కేసుని టేకప్ చేసి అంటే దాడి జరిగే అవకాశం ఉందని తెలిసినప్పటికీ అక్కడికి వెళ్ళడం వల్లనే సౌమ్యకు తీవ్ర గాయాలయ్యాయని చెప్పి అధికారులతో వాగ్వివాదం పెట్టుకుంటున్నారు. ఈఎస్ను ఎక్సైజ్ సూపరింటెండెంట్ని నిలదీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళంతా ఉద్యోగులంతా ఆందోళన చేస్తున్నారు. అసలు నిజామాబాద్లో గంజాయి లేదు, అలాంటిది గంజాయి కేసులు ఉన్నతాధికారులకు ప్రమోషన్ల కోసం ఇవన్నీ చేస్తున్నారు, మా మీద ఒత్తిడి తీసుకొస్తున్నారని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులంతా ఆందోళన చేస్తున్నారు. డిప్యూటీ కమిషనర్ కూడా రావాలని చెప్పి వాళ్ళంతా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద ఈ సౌమ్య ఘటన ఎక్సైజ్ శాఖలో కలకలం రేపుతుంది. తమకు న్యాయం చేయాలంటూ ఉద్యోగులు దాదాపు 2 గంటలుగా ఇక్కడ కూర్చుండి ధర్నా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ అరవింద్తో దివాకర్, టీవీ9 నిజామాబాద్.